హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఆర్జే బ్లాగ్స్. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఊరు కరగగూడెం నుంచి వెళ్ళి హెచ్వేడి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న పని ఉండి వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళే విధానం అది అంటే ఎలా వెళ్తున్నాను ఏంటి అన్నది మీకు చూపిస్తాను. అండ్ అలానే మనుగూరు వెళ్ళి ట్రైన్కి వెళ్తున్నాం. ఆ ట్రైన్ జర్నీ టికెట్ తీసుకోవడం, ట్రైన్లో ప్యాసింజర్స్ ఎట్లా ఉంటుంది ఏంటి విధానాలు చూపిస్తాను మీకు, చూసేయండి. ఇలాంటి ప్రకృతిని, ఇలాంటి పచ్చటి పొలాల్ని, ఇక్కడ వాతావరణాన్ని వదిలేసి వెళ్ళడం అంటే కొద్దిగా బాధగానే ఉంటుంది. ఎక్కువ రోజులు కాదులే, ఒక 10 రోజులే అంతే. ఎందుకంటే మొక్కజొన్నలు విరిసే టైమే. కాకపోతే ఏమైందంటే సంథింగ్ నిన్న నైట్ వర్షం పడేసరికి ఒక 10 రోజులు మళ్ళీ డిలే అవుతుంది రైతులకి. దానివల్ల నాకు కూడా చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని వచ్చేస్తాం. ఓకే, చూసేయండి. చుట్టూ పచ్చటి పొలాలు. ఓ నీళ్ళ ట్యాంక్ ఉందా, నీళ్ళ ట్యాంక్ వెనక మా విలేజ్ ఉంటుంది. ఒక 9 ఇల్లులు ఉంటాయి అంతే. చూశారు కదా, ఒక్కరోజు వర్షం పడ్డ నైట్కే ఎంత వరద వస్తుందో. ఇంకా మార్నింగ్ చాలా ఎక్కువ ఉండే వరద, కాకపోతే తగ్గిపోయింది ఈవినింగ్ అయ్యేసరికి. ఇదిగోండి ఛార్జ్ 40 రూపాయలు కరకగూడెం నుంచి మనుగూరు వరకు. కిలోమీటర్స్ వచ్చేసరికి 35 కిలోమీటర్స్. ఎలాగోలా మనం మనుగూరు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి కొద్దిగా ఏదైనా తినేసి, ఆకలి అవుతుంది కాబట్టి ఏదైనా తినేసి అటు నుంచి అటు ఆటోకి వెళ్ళిపోదాం. ఏం తిందాం? పండ్లు, పలహారాలు, ఫాస్ట్ ఫుడ్ లాంటివి ఏమన్నా అంటే హెల్త్కి హాని కలిగించండి. మనం ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చేసి వెజ్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాం. నేను ఆర్డర్ పెట్టుకున్న వెజ్ నూడిల్స్ అయితే వచ్చేసింది. దీన్ని లాగిన్ చేసి మనం తిరిగి ప్రయాణం అయ్యాం. ఒక థమ్స్ అప్, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. చాలా వరకు ఆటోలు ఎక్కడ ఉంటాయంటే మన మనుగూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇదే ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. ఎలాగోలో మనం ఒకటేసారి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన కంపార్ట్మెంట్ జనరల్ 140 రూపీస్ సికింద్రాబాద్. జనరల్ అంటే సాహసం చేయాల్సిందే, ఎందుకంటే మనం రిజర్వేషన్ చేయించుకోలేదు బై థింక్. ఎందుకంటే ఒక్క నిమిషం, లెన్స్ బాగాలేదు. ఎందుకంటే రిజర్వేషన్ ఎందుకు చేయించుకోవాలంటే దాదాపు హన్మకొండ నుంచి బస్సుకి వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. దానివల్ల నేను రిజర్వేషన్ చేయించుకోకపోవడం, ప్లస్ రేపు ఎల్లుండి టుడే ఈరోజు ఈ 3 రోజుల్లో వెళ్తున్నాను అనుకున్నా. దానివల్ల నేను రిజర్వేషన్ చేయించుకోలే. అయినా పర్లేదు, జనరల్ మనకు అలవాటే. జనరల్లో ఒక బెర్త్ ఉంటుంది, అంటే ఒక కోచ్. ఆ కోచ్లో ఏముంటుందంటే పైన బెర్తులు ఉంటాయి, చిన్న బెర్తులు. అది ఒకలా ఉంటే మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే కొత్తగూడెం వెళ్ళాక విపరీతంగా ఉంటుంది ట్రాఫిక్. నేను కూర్చోలేం, అంత ట్రాఫిక్ ఉంటుంది. చూపిస్తా, ఒక్క నిమిషం. వరకు అంతా చాలా వరకు ఫిల్ అయిపోయాయి. సరే, ఇవతల బెర్త్ ఏమైనా ఖాళీ ఉందో చూద్దాం. ఓకే, ఇందులో ఇందులో ఉన్నారా లేరా?
ఎక్కడ దాకా? ఓకే. అలాగే ఒక బెర్త్ దొరికింది. దొరకడం కూడా మంచిదే, పై బెర్త్. ఎందుకంటే ఇది కాదు, ఇది నైట్ అంటే ఇంకా లైట్లే లేదు. అడ్జస్ట్ కాండి. పైన ఒక బెర్త్ దొరికింది, అంటే జనరల్లో 140 రూపీస్. బెర్త్ దొరకడం అంటే సాహసమే. అలాగే నా పక్కన చూడండి అంత ఖాళీ ఉంది. లైటింగ్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ బెంచ్ ఉంటే బెంచ్ దగ్గర కూర్చున్నాను. కొద్దిగా వెళ్తే బెర్త్ దొరుకుతుంది, ఆ బెర్త్లో కూర్చోవచ్చు. బాగుంటుంది, జర్నీ బాగుంటుంది. మేము అలాగలా టైము స్టార్ట్ అయింది, ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ కూడా మూవ్ అవుతుంది. అక్కడ మా బెర్త్. జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఈ పైన కనిపించేది నా బెర్త్. ఈ పైన కనిపించేది నా బెర్త్. పైన కింద ఆల్రెడీ ఉన్నారు జనాలు. చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ మూవ్ అవుతుంది ట్రైన్ కూడా. దాదాపు 380 కిలోమీటర్లు ఇలా చిన్నగా జాలీగా వెళ్ళిపోవడం. సారీ ఫ్రెండ్స్, ఎలాగైతే మనం మణుగూరులో ట్రైన్ ఎక్కాం సికింద్రాబాద్ వెళ్ళడానికి. ఒక నిమిషం రండి. కింద జనాలు చూడు కూర్చొని పడుకున్నారు. నేను పైన ఇగో కరెక్ట్గా ఇది పైన, ఇది కరెక్ట్గా ఈ నుంచి ఒక దాదాపు 1 మీటర్ ఉంటుంది అంతే. మీటర్ పైన ఇక్కడ పడుకున్నాను. కూర్చుంటానికి కూడా చాలా ఇబ్బంది. ఇదండి 3 ఫ్యాన్లు, 1 2 3 ఫ్యాన్లు కిందకి వెళ్తాయి. ఆ పక్కనే లైటు 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 ఇటు వచ్చేసరికి లైట్ ఉంది. అసలు ఇక్కడ తగులుతుంది. కానీ జనాలు లేకపోతే జనరల్ కూడా బాగానే ఉంటుంది. జనాలు ఉంటేనే విపరీతంగా ఉంటుంది. చూడండి సీట్లు దొరకక ఎంత ఇబ్బంది పడి కూర్చుంటున్నారు. అది కూర్చుంటానికి అది ప్లేస్ చేయడం, ఓన్లీ పడుకోవడం అంతే. బెస్ట్ జర్నీ బాగుంటుంది జర్నీ. ఆల్రెడీ వెళ్తూ ఉంది ట్రైన్ ఎలాగైతే మనం సికింద్రాబాద్ వచ్చేసాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. బయట చిన్న బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్కి వెళ్ళేసి అటు నుంచి దిల్సుఖ్ నగర్ బస్సులు. ఓకేనా, అంటే మీకు చూపిస్తాను. ఎలాగోలో మనం బయటకు వచ్చేసాం స్టేషన్ నుంచి. అక్కడ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల వాయిస్ కూడా ఎక్కువగా వస్తుంది. ఎలాగోలో మనం బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి బయటకు వచ్చినాక రైట్ సైడ్ తీసుకుంటే ఒక బస్ స్టాండ్ వస్తుంది. ఎలాగోలా మనం దిల్సుఖ్ నగర్ వెళ్ళే బస్సుని అయితే క్యాచ్ చేసి పట్టుకున్నాం. దాంట్లో ఎక్కడానికి ఎక్కేసి కూర్చున్నాం. సరే ఫ్రెండ్స్, ఎలాగా ట్రైన్లో, ఆటోలో, బస్సులో జర్నీ చేస్తూ హైదరాబాద్కి అయితే వచ్చేసాం. హైదరాబాద్లో మేము ఉండే ఏరియా వచ్చేసరికి దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్లో అడ్డా. ఇక్కడనే ఉంటున్నాం. మా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. అక్కడ వాళ్ళ రూమ్కి వచ్చాం. ఇక్కడ నుంచి కోనార్క్ రూట్ అన్నారు. కోనార్క్ రూట్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళేసి అటు నుంచి రూమ్కి వెళ్ళాం. ఎలాగో మనం అయితే రూమ్కి అయితే వచ్చేసాం. అంటే మనం కాదు, నేను వచ్చేసరికి మా ఫ్రెండ్ గాడు ఇప్పుడు ముసుకేసిండు. కానీ ఇందాక మొత్తం సెల్లైన నొక్కుతాడు 5 సేపు. 5 నేను వచ్చేసరికి. ఓకే ఫ్రెండ్స్,
కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆఖరికి 5 అవుతుంది, జర్నీ చేసి అలసిపోయాం, నిద్ర వస్తుంది ఫ్రెండ్స్, పడుకుంటాను. బాయ్.